హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ రెసిపీ విత్ మధు. ఈరోజు నేను మీకు చాలా హెల్తీగా ఉండే పాతకాలం నుంచి మన పెద్దలు తినే ఉలవ సాంబార్ రెసిపీని చూపించబోతున్నాను. ఉలవలు అంటే హార్స్ గ్రామ్ అండి. ఇవి ప్రోటీన్, ఐరన్ ఎక్కువగా ఉండే ఆహారము. శరీరానికి బలం ఇవ్వడంలో, బరువు తగ్గడంలో మరియు జీర్ణశక్తిని పెంచడంలో కూడా చాలా ఉపయోగపడతాయి. సో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. రెసిపీ విత్ మధు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు రోజు నైట్ కొన్ని ఉలవలు తీసుకొని నానబెట్టుకోవాలండి. వాటర్లోని ఓవర్ నైట్ నానబెట్టుకుంటే చాలా మంచిది. సో ఇలా నానబెట్టి ఉంచిన ఉలవల్ని మార్నింగ్ తీసుకొని బాగా వాష్ చేసి కుక్కర్లోని పెట్టుకోవాలండి. కుక్కర్లో కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకొని ఉలవల్ని వేసుకొని కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకొని ఒక 6 to 8 విజిల్స్ అయినా ఉంచుకోవాలండి. అప్పుడు మనకి మెత్తగా అయిపోతాయి. సో విజిల్స్ అన్నీ అయిపోయిన తర్వాత కొంతసేపు ఆగిన తర్వాత మనం కుక్కర్ అనేది ఓపెన్ చేస్తాం. చూస్తారు కదండి కలర్ ఎలా చేంజ్ అయిందో ఉలవల్ది. సో ఇంత బాగా మెత్తగా ఉడికిపోయండి. 8 విజిల్స్ వరకు ఉంచాను నేనైతే మాత్రం. చాలామంది ఉలవలు ఉడికిన వాటర్ కొంతమంది పడేస్తూ ఉంటారు. సో అలా చేయకండి. ఉలవలు ఉడికిన వాటర్లోని చాలా అంటే చాలా మంచి పోషకాలు ఉంటాయి. సో దాన్ని మనం వడకట్టుకొని ఆ వాటర్ని బౌల్లో వేసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు నేనైతే ఇక్కడ ఉలవలను తీసుకొని మిక్సీ జార్లో యాడ్ చేసుకున్నాను. అందులో కొంచెం కూల్ వాటర్ అనేది యాడ్ చేసుకొని దాన్ని మిక్సీ చేసుకున్నాను మెత్తగాన. చూసారు కదండి, మిక్సీ చేసుకున్నాక కొద్దిగా పేస్ట్ లాగా అయ్యింది. ఇలా పేస్ట్లా చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మిక్సీ చేసుకున్న ఉలవలది ఆ పేస్ట్ అనేది ఒక తెప్పలా తీసుకొని అందులో యాడ్ చేసుకోవాలి. అండ్ ఇంకా మనం ఇందాకలా పక్కన పెట్టుకున్నాం కదా ఉలవలు ఉడికిన వాటర్, అది కూడా తీసుకుని వచ్చి ఇందులో యాడ్ చేసేసుకొని మొత్తం మిక్స్ చేసుకొని ఉండాలి. ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో చింతపండు వేసుకొని వాటర్ అనేది యాడ్ చేసుకొని నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ అన్నీ తీసుకొని బాగా వాష్ చేసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా, ఇలా కట్ చేసుకొని ముక్కలు పక్కన పెట్టుకోవాలి. చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో కొంచెం పసుపు యాడ్ చేసుకొని మనం తరిగి ఉంచుకున్న కూరగాయలన్నీ ముక్కల్ని అన్నిటినీ అందులో వేసుకొని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. అండ్ కొంచెం సాల్ట్ కూడా ఒక 1 స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని కొద్దిసేపు ఉంచుకోవాలి. ముక్కలు అనేవి కొంచెం వేగిన తర్వాత అందులో కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని హై ఫ్లేమ్లోని కొంచెం సేపు ఉడకనివ్వాలి. ఇప్పుడు వెజిటేబుల్స్ ముక్కలు అనేవి ఉడికేలోపు మనం పక్కనే పెట్టుకున్నటువంటి ఉలవల నీళ్ళు అవి ఉన్నాయి కదండి, దానిలోకి మనం చింతపండు పిసుకున్న వాటర్ కూడా అందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు అందులోకి 1.5 స్పూన్ సాల్టు, 1 స్పూన్ కారము, కొంచెం పసుపు, ఇంకా కొంచెం ఇంగువ అనేది యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు వెజిటేబుల్స్ ముక్కలు అనేవి బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు వెజిటేబుల్స్ అన్నిటిని తీసుకొని వచ్చి తెప్పలలో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఆ సాంబార్ అనేది స్టవ్ మీద పెట్టి బాగా వేడి చేసుకుంటూ ఉండండి. హై ఫ్లేమ్లో కొంచెం సేపు ఉంచుకోవాలి. ఇప్పుడు అందులో కొంచెం కరివేపాకు అనేది యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, సాంబార్ అనేది మరుగుతూ ఉంది హై ఫ్లేమ్లోని. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆర్ సిమ్లో అయినా పెట్టుకొని ఉంచుకోండి, బాగా మరగనివ్వండి. ఈలోపు మనం తాలింపు కావాల్సినవి ప్రిపేర్ చేసుకుందాము. వెల్లుల్లి, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు ప్రిపేర్ చేసుకొని ప్లేట్లో పెట్టుకొని పక్కన పెట్టుకోండి. సాంబార్ అనేది బాగా ఉడుకుతున్నప్పుడు మనం ఇందులోని సాంబార్ పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1 స్పూన్ సాంబార్ పౌడర్ అనేది యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఉన్నాను. చూస్తున్నారు కదా, సాంబార్ అనేది బాగా మరిగిపోయింది. సో ఇప్పుడు మనం తాలింపు పెట్టేసుకోవాలి. ఈ ఉలవల సాంబార్ అనేది చాలా హెల్త్కి అయితే చాలా చాలా మంచిదండి. మీరు కూడా బాగా ట్రై చేయండి ఇంట్లోని. ఇప్పుడు ఇంకోవైపు స్టవ్ ఆన్ చేసి చిన్న కడాయి పెట్టుకొని ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఆయిల్ అనేది వేడెక్కిన తర్వాత వెల్లుల్లి ముందుగా వేసుకొని కొంచెం వేగనివ్వాలి. దాని తర్వాత
ఆవాలు, జీలకర్ర అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎండుమిరపకాయలు, కరివేపాకు యాడ్ చేసుకొని బాగా తాలింపు అనేది మంచి స్మెల్ వచ్చినంత వరకు వేగనివ్వాలి. ఇప్పుడు ఆ తాలింపు అనేది సాంబార్లో యాడ్ చేసేసుకోవడమేనండి. అంతే, ఉలవ సాంబార్ అనేది రెడీ అయిపోయినట్టే. ఈ సాంబార్ని అన్నంతో కానీ, ఇడ్లీ లేదా దోశతో కానీ తింటే చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకో హెల్తీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.